నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3వ రోజైన కనుమ సందర్భంగా గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటి ప్రత్యేకతను వివరించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3వ రోజు అయిన కనుమ సందర్భంగా గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటి ప్రత్యేకతను వివరించారు. రైతులు ఆరుగాలం పండించి పంట ఇంటికి వచ్చేందుకు పశువుల శ్రమ ఎంతో ఉంటుంది. వాటి శ్రమతో పాటు వాటి మలమూత్ర విసర్జనకు కూడా మానవాళికి రైతులకు ఉపయోగం ఉంటుంది. గోవులను పూజించాలని సనాతన ధర్మం సూచిస్తుంది. ఆనవాయితీగా గోపూజ కొనసాగుతూ ఉంది. అందుకోసం కనుమ రోజు పశువులను గోమాతలను పూజించడం సాంప్రదాయంగా ఉంది. దీనిలో భాగంగా బుధవారం వీటి కాలనీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ నివాసంలో గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాత ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో బండారు ప్రసాద్, అనుష, రామాంజనేయులు, రమణమ్మ, ఎడుపటి పద్మ, రాధిక, బండారు కళ, బండారు వర్ష, కూనాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే అనేక సంబరాలతోటి సంక్రాంతి ఉంటుంది. సూర్యుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు ప్రవేశించి పుణ్యకాలంలో ఈ యొక్క సంక్రాంతి మొదలవుతుంది. మొన్న భోగి, నిన్న సంక్రాంతి, ఈరోజు కనుమ. రైతులకు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే విధంగా చేస్తున్న గోపూజ చేయాలని మన యొక్క పురాతన సాంప్రదాయం నుంచి వస్తున్నది. గోతోటి ఎన్ని శుభకార్యాలు ఉంటాయో ఈ సమాజానికి, ఈ మానవాళికి ఎంత మేలు ఉంటుందో అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి పవిత్రమైన గోవును ఈరోజు పూజించుకోవటం మాకు చాలా ఆనందదాయకం. నిత్యం కూడా గోపూజ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సమాజానికి, ప్రకృతికి ఈ యొక్క గోమాత వాటి పేడ కానీ వాటి మూత్రం కానీ ప్రతిదీ కూడా దాని శారీరక శ్రమే కాకుండా దాని విసర్జన కూడా ఈ యొక్క ప్రకృతికి మంచిది. కాబట్టి అలాంటి గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం మా అందరిపైన ఉన్నది. మా తరపున అందరికీ తెలియజేస్తున్నాము. ఈ గోపూజ అనేది మా మామ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, అంతకుముందు ఇంత ప్రాచుర్యత లేదు మాకు. వీళ్ళు రోజు తీసుకొని వీటికి సేవ చేయడం చూసి, ఇది చూసి అందరు కూడా మోటివ్ అయ్యి ఇంకా భారీ ఎత్తున జరుపుకోవాలి, మన హిందూ సనాతన ధర్మం అని అనుకూలించుకుంటా చేయాలనేది మాకు కోరిక. మేము కూడా ఇలాంటి పూజలు చేయాలని అనుకుంటున్నాం ఇది చూడటం వల్ల. నుంచి మా ఇంట్లో గోవులు అంటే ఇష్టము. ఎవరైనా టిఫిన్ తిని కవర్స్ మాత్రం బయట వేయొద్దు అనేది అదైతే చెప్తాను నేను. ఎందుకంటే ఆ కవరు, ఆ దారం రెండు తిని ఆవుని ఎన్ని రోజులు కట్టేసినా కూడా ఇటు పెట్టకుంటే ఉండదు. ఆవు కట్టేసి ఎంత పెద్ద ఆవునైనా మేపటం అనేది అది కాని పని. బయటకు వదులుతున్నామని వేరే కవర్లు అనేది బయట వేయొద్దు అనేది మీరు కూడా చెప్పురి. గోమాత అంటే మా పెదనాయన ఉన్నట్టు మాకు చాలా ఆవులు ఉన్నాయి. మేము ఎప్పుడైనా ప్రతి కనుమ పండుగ రోజు మా పెదనాయన ఉన్నప్పుడు కూడా మేము పూజించే వాళ్ళము. ఎప్పుడు మాకు ఇంట్లో గోవులు ఉంటాయి. మేము అందరికైనా గోమాత మూత్రము పెండ అందరికీ ఇక్కడి నుంచే సప్లై చేస్తుంటాము. ప్రతి ఒక్కరికైనా కూడా మనకి మహాలక్ష్మితో సమానమైనది. గోవు వెనకటికి కోరిందంట, నేను గోవు వాళ్ళకి పాలు ఇవ్వడానికి ఇస్తే పాలు ఇచ్చినన్ని రోజులు పిండుకొని తర్వాత అమ్మేస్తారయ్యా వాళ్ళు కషాయ వాళ్ళకి, అందుకని నేను వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవిగా ఉండను అని అడిగిందంట గోవు. అందుకని గోవులు లక్ష్మీదేవిని ఉంచుకోలేదంట. అప్పుడు లక్ష్మీదేవి అడిగిందంట, నేను మూత్రంలో పెండలోనే ఉంటానమ్మా, వాళ్ళకి ఎప్పుడు మూత్రము పెండ అవసరమే కాబట్టి పొలాలకి నేను నీ తోక భాగమందు నేను ఉండగలుగుతాను. అందుకని గోవులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. 3 దేవతలు కొలువై ఉంటారు, కానీ లక్ష్మీదేవి గోవు మూత్రములో పెండలోనే ఉంటుంది. సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. కనుమ పండుగ రోజున ఎద్దును పూజించాలి. ఎద్దు గిట్టల ద్వారా వ్యవసాయం చేస్తే క్యాన్సర్ రోగాలు రాకుండా ఉంటాయి. అది తెలుసుకొని అందరూ పాత పద్ధతిని పాటించాలి. సంక్రాంతి ఈరోజు అయిన కనుమ పండుగకు మా మేనమామ కొడుకు బండారు ప్రసాద్ గారు మమ్మల్ని గోమాత పూజకు పిలిచారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరంలో మొదటి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. భోగి పండుగతో మొదలై కనుమ పండుగతోటి ముగిస్తున్నాము. కనుమ పండుగ అనేది పశువుల పండుగ. రైతులు పశువుల్ని తమ ఇంట్లో బాగుకుల్లా సంవత్సరం అంతా తన ఇంట్లో వాళ్ళ చూసుకుంటారు. సో కృతజ్ఞతతో ఒకరోజు వాటికి పండుగగా మనం కనుమ పండుగ జరుపుకుంటాము. కనుమ పండుగ రోజు ఆవుల్ని మనం పూజిస్తాము, అలంకరిస్తాము.
వాటి ఉన్న ప్రదేశాన్ని కూడా చాలా అందంగా ఉంచుతాము. మనం ఈ మధ్యలో ఆ టైంలో మనం ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక డాగ్ అట్లుంటుంది. దాని బదులు డాగు ఉంచుకోండి, ఒక ఆవుని పెంచుకోండి. ఆవు వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనము ఆవు నుంచి వచ్చే ఆవు పేడ వల్ల మనము కల్లాపు చల్లి దాని నుంచి ముగ్గేసి లక్ష్మి వస్తుందని చాలామంది భావిస్తారు. అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటాయి ఇంటికి. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.